హాయ్ స్టూడియో ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కృష్ణ. సో మన ముందు డాన్ 360 మూవీ టీం ఉన్నారు. సో ఈ మూవీ గురించి చాలా స్పెషల్ విషయం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. సో మన ముందు డైరెక్టర్ భరత్ కృష్ణ, డైరెక్టర్ కమ్ యాక్టర్ భరత్ కృష్ణ అండ్ మన స్టంట్ మాస్టర్ షావ్లేన్ మల్లేష్ గారు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు డాన్ 360 ఏంటో. అంటే మనకి ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది ఈ మూవీ గురించి. సో వాళ్ళని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఏంటండి డాన్ 360 టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. డాన్ 360 ఏంటంటే 360 డేస్ డానా? డాన్ 360 అంటే అది ఒక మొబైల్ యాప్ పేరు. మొబైల్ యాప్లో మీరు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు, షాపింగ్ చేస్తారు. అట్లాగే మీకు ఒక రౌడీ కావాలనుకోండి, రౌడీలు మొబైల్ యాప్లో దొరికితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఓకే, ఆన్లైన్ బిజినెస్ రౌడీస్తో కూడా. అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అన్నారు, ఇండియాస్ యాక్షన్ మూవీ అనండి, ఎందుకంటే మనకంటే మంచి యాక్షన్ మూవీస్ ఉన్నాయి. అంటే ఇది నేను అన్నది కాదు, బేసిక్గా నేను టీజర్ చూశాను. టీజర్ కింద కమెంట్స్, అలాగే బీటీఎస్ రీల్ ఒకటి వైరల్ అయింది. ఇది 360 మిలియన్ వ్యూస్, 391 ఫస్ట్ ప్లేస్ ఇండియాలోనే, వరల్డ్స్ ఫస్ట్ వరల్డ్ లోనే ఫస్ట్. అవును, కింద కమెంట్స్ చూస్తుంటే కమెంట్స్ ఇలాంటివి వస్తున్నాయి అనమాట. ఇండియాస్ మోస్ట్ బిగ్గెస్ట్ మూవీ అనో లేకపోతే యాక్షన్ డ్రామా అని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ వస్తున్నాయి. సో కార్ స్టంట్ గురించి అలానే ఇది వరల్డ్ లో 6th ప్లేస్ అని కూడా నేను విన్నాను. సో ఏంటి అసలు ఈ రీల్ ఏంటి? ఇప్పుడు ఈయన నాతో కార్ చేజ్ చేద్దామని నేను అడిగాను. కార్ చేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ లో అన్నీ వచ్చినాయి సినిమాలో, ఒక కార్ చేజ్ కూడా ఉంటే బాగుంటుందని నేను అడిగితే ఈయనేమో సరే చేద్దాం. ఈయన ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదైనా రెడీ సై అంటాడు నాతో పాటు. ఓకే, మిగతా టీం అందరూ కొద్దిగా ఆలోచిస్తారు, షూట్ అయ్యాక హ్యాపీ అవుతారు మళ్ళీ అందరూ, అది వేరే లెక్క. ఓకే, కానీ ఈయన మాత్రం రెడీ సై అంటాడు అనేసి మళ్ళీ నాకు ఒక కారు స్టంట్ చేద్దాము, జంప్ చేపిద్దాం అన్నాడు. కార్ జంప్ మనం ఎక్కడ చేపిస్తాం, అది నాకు భయం అనమాట. జంప్ అంటేనే భయం. లేదు నేను చేస్తాను, మీకు ఎందుకు అది అని చెప్పేసి ఈయన 2-3 డేస్ ఏదో చేసారు ఆ కార్ని. ఓకే, వెల్డింగ్ అని అదని ఇదని. ఏమో నాకైతే అసలు లైవ్లో చూసినప్పుడైతే సౌండ్ ఆఫ్, గుండె ఆగిపోయింది చెప్పాలంటే. కానీ ఆ డ్రైవర్ సేఫ్గా బయటికి రావడం అవన్నీ చూసాక అనిపించింది, అంటే ఎంత ట్రైన్డ్ ఉన్నారు, చేస్తారు కాబట్టి చేశారా అని అనిపించింది. అసలు చాలా మంది క్వశ్చన్ మార్క్ లోపల అసలు డ్రైవర్ ఉన్నాడా అని. డ్రైవర్ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా నార్మల్ పర్సన్ కాదు. ఇంతకుముందు ఎన్నో పెద్ద పెద్ద మూవీస్కి చేజర్గా చేసిన ఒక రైడర్, స్పెషల్ రైడర్, కార్ రైడర్. ఓకే, పుష్పకి చేశాడు, పుష్ప 2కి చేశాడు అతను రైడర్. ఓకే, తర్వాత ఈ సినిమాకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ చేజ్ సీక్వెన్స్ చేసినప్పుడు నార్మల్ చేజ్లా ఉండిపోతే అది అంత హైప్ అవ్వదు. ఇప్పుడున్న కాంపిటీషన్కి, ఇప్పుడున్న మూవీస్కి మనం తగ్గట్టుగా యాక్షన్ చేస్తేనే ప్రేక్షకులు లైక్ చేస్తారు మనం అని చెప్పి ఆ చేజ్ సీక్వెన్స్ గురించి మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం 1 వీక్. చేసుకున్న తర్వాత కూడా ఏదో లోటు కొడుతుంది, ఆ చేజ్లో ఏదో తక్కువ అవుతుంది. నేను ఇమీడియట్గా ఏమన్నానంటే ఈ చేజ్ సీక్వెన్స్లో ఒక చాలా పెద్ద రిస్క్ స్టంట్ చేద్దాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్. నాకు సేఫ్టీ గురించి తెలుసు, ఇంతకుముందు 4-5 జంప్స్ చేయించాను. ఇండియాలో నంబర్ 1 జంపర్ బద్రీనాథ్తోని కూడా రాచరిక అనే మూవీలో జంప్ చేయించాను. దాని ముందు కాశ్మీర్లో ఒక జంప్ చేయించాను, జిమ్ జంప్. ఇవన్నీ జంప్స్ కంటే డాన్ 360 జంప్ మాత్రం ఇరగదీశాడు అబ్బాయి. షార్ట్ కూడా అసలు మామూలుగా రాలేదు. అసలు అప్రిషియేషన్స్ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఒక్కొక్క రోజు నాకు చాలా ఎంత ఆనందం. ఆ రోజు రిస్క్ చేసినంతసేపు అసలు మేము చాలా భయపడ్డాం. ఇన్ని స్టంట్లు చేయించినా కూడా నాకు కొంచెం గుండెల్లో భయం ఉంటుంది. ఎంత ఫైట్ మాస్టర్ అయినా కూడా ఆ షాట్ వచ్చే వరకు కొంచెం భయం ఉంటుంది. కానీ ఆ షాట్ చేసిన తర్వాత దానికి వచ్చిన అప్రిషియేషన్స్, సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. డాన్ 360 అబ్రాడ్లో US, UK ఎక్కడి నుంచో కామెంట్స్, అబ్బాబాబా ఆయన దగ్గర నుంచి శ్రద్ధా కపూర్ కామెంట్స్ దాని గురించి. బాలీవుడ్ యాక్టర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు దీని గురించి అని తెలిసింది. కొంతమంది అయితే ఫస్ట్ 2-3 డేస్ పుష్ప 2 అని పెట్టారు. పుష్ప 2 మూవీతోని మా కార్ జంప్ని పోల్చారు. చాలా ఆనందంగా అనిపించింది. అంటే నేను చేసిన కష్టంలో ఓహో ఇది చాలా బాగుంది కాబట్టి కదా అంత పెద్ద సినిమాతో పోల్చారు. ఇప్పుడు 2000 కోట్ల సినిమా కాబట్టి అలాంటి సినిమాతో మా కార్ స్టాండ్ ని పోల్చారంటే మేము ఎంతో కొంత రిస్క్ చేసి దాన్ని అచీవ్ చేసామని అనుకో. ఎగ్జాక్ట్ గా రీల్ కూడా పుష్ప ఫీవర్ లో రిలీజ్ అయింది కాబట్టి జనం అందరికి పుష్ప తిరుగుతుంది. వరల్డ్ నెంబర్ 1 తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు వెళ్తుంది, వెళ్తుంది తెలుగు ఇండస్ట్రీ. అసలు మా రీల్ కూడా వెళ్తాం.
వెళ్ళడం అనేది వరల్డ్ లోకి వెళ్ళింది, మారి కూడా వరల్డ్ లోకి వెళ్ళింది. అది మీకు చాలా లక్ ఫ్యాక్టర్ యాక్చువల్ గా. ఎందుకంటే ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ఈ 4 హీరోలు వెళ్ళారు. ఒక 4-5 సినిమాలు వెళ్ళినాయి ఫ్రమ్ ఇండియా, అది కూడా ఎక్కువ తెలుగు నుంచి. అండ్ మళ్ళీ మన తెలుగు నుంచి ఇది ఒక రికార్డ్ కదా, ఆ క్రెడిట్ మీకే దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. నాకు యూరోప్ నుంచి, తర్వాత ఈ అరేబియన్ మిడిల్ ఈస్ట్ నుంచి నాకు మెసేజ్లు వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళ యాక్టర్స్, డైరెక్టర్స్ వస్తున్నాయి. మరి అది ఎలా డీల్ చేయాలని తర్వాత నేను చూడాలి. సో అంటే బేసిక్గా మీకు మంచి కామెంట్, అసలు కమెంట్స్ ఏమి వస్తున్నాయి బేసిక్గా మీకు? అంటే 2 రకాలుగా రావచ్చు మేబీ. ఎందుకంటే కొంతమంది ఎంత అప్లోస్ ఎంత బాగా వస్తుందో అది చాలా, ఆ స్టంట్ అనేది చాలా భయంకరంగా ఉంది. మేబీ నెగిటివ్ కమెంట్స్ కూడా రావచ్చు. మీ ప్రికాషన్స్ తీసుకున్నారా, అసలు ఇంత అవసరమా మేబీ? అయితే అందరూ అన్నారు, కొంతమంది అన్నారు ఏంటి బండి మీదకి వచ్చేసింది, కెమెరాస్ మీదకి వచ్చేసింది, ఇలా ఇంత రిస్క్ స్టంట్ ఏంటి. చాలా మంది నాకు కూడా కామెంట్స్ పెట్టారు. నేను ఆ కార్ స్టంట్ చేయించడానికి 2 days నిద్రపోలేదు. కార్ అంతా వెల్డింగ్ చేయించి, లోపల సేఫ్టీ ఇచ్చి, ఆ అబ్బాయికి సేఫ్టీ బెల్ట్స్ అన్ని అబ్రాడ్ నుంచి తెప్పించాం. బెల్ట్స్ అన్ని కూడా లోపల అతనికి ఏం కాకుండా ఉండడానికి ఆ బెల్ట్స్ అన్ని తెప్పించి, అతనికి సేఫ్టీ ఇచ్చి, ఆ కార్ ప్రిపేర్ చేయడానికి మాకు 2 days 2 nights పట్టింది. నిద్ర పట్టని రాత్రులు, ఎంత నిద్ర పట్టని రాత్రులు కష్టపడ్డాము. ఇది వరల్డ్ వైడ్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుంది. కాకపోతే ఆ స్టంట్ అంత దూరం రావడానికి కారణం ఏంటంటే బండి ఒక్కసారి అప్షాట్ లేచిన తర్వాత మన చేతిలో ఉంటుంది. కాకపోతే మేము బ్రీఫింగ్ ఇస్తాం కెమెరామెన్స్కి, అక్కడ ఉన్న టీమ్స్ అందరికి కూడా. బండి ఒక్కసారి అప్షాట్ లేచిన తర్వాత ఒక 100 meters వరకు వస్తుంది న్యాచురల్గా. ఇప్పుడు 4 జంపులు చేయించాను నేను, ఒక 100 meters వరకు వస్తుంది. ఎందుకో నాకు ఆ రోజు 6th sense కొట్టి నేను 150 meters దూరం పెట్టించాను కెమెరా. పెట్టించిన తర్వాత ఆ 150 metersకి కరెక్ట్గా 140 meters వచ్చి బండి పడిపోయింది. చాలా మందికి 100 meters పెట్టాలి. 100 meters పెడితే ఆ రోజు అంతా నుజ్జు అయిపోయి అసలు చాలా డేంజరస్ సిచ్యువేషన్ జరిగేది. బట్ ఇన్ని రోజుల నుంచి స్టంట్లో వర్క్ చేసింది, 18 years నుంచి వర్క్ చేస్తున్నాను స్టంట్ ఫీల్డ్లో. ఈ జడ్జిమెంట్తో నాకు 6th sense కొట్టింది. ఆ రోజు చాలా బ్యాక్ పెట్టించినా కూడా బండి మీదకి వచ్చేసింది. మీదకి రావడం కాదు, ఆయన లెక్క ఏంటంటే ఇప్పుడు దగ్గర ఉంటే మనం తప్పించుకోలేము, దూరంగా ఉంటే మనిషి రియాక్షన్ టైం అనేది ఉంటుంది. వి నో స్టంట్ ఇస్ హ్యాపెనింగ్. ఆయన లెక్క అది. అందరికీ బ్రీఫ్ చేయించాం, అందరికీ అక్కడ కెమెరాలు నిల్చున్న వాళ్ళు కూడా బ్రీఫ్ చేసాం. కారు ఎటైనా రావచ్చు, మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండి కెమెరాస్ తీసుకుని పరిగెట్టేటట్టుగా రెడీగా ఉండాలి. ముందే బ్రీఫ్ చేస్తాం. ఏ సినిమాలో యాక్షన్ చేసినా కూడా కెమెరామెన్స్కి, అసిస్టెంట్స్కి, టీం అందరికి కూడా బ్రీఫ్ చేస్తాం. బండి ఇలా వస్తుంది, ఇలా పల్టీ అవుతుంది, ఇలా అలర్ట్గా ఉండాలని మేము ముందే బ్రీఫ్ చేస్తాం. ఆ రైడర్ని ముందే 2 days నుంచి రెడీ చేస్తాం. ఆ కార్ని 2 days నుంచి ప్రిపేర్ చేస్తాం. అది నుజ్జు అవ్వకుండా, అందులో ఉన్న డ్రైవర్ సేఫ్టీగా ఉండేటట్టు ఎవ్రీ ప్రికాషన్స్ తీసుకొని చేస్తాం. ఇట్స్ ప్రొఫెషనల్. మన స్టంట్ యూనియన్, తెలుగు స్టంట్ యూనియన్ ఈరోజు వరల్డ్ వైడ్ లెవెల్లో అన్ని యాక్షన్ పార్ట్స్ కూడా మనవే, సినిమాలన్నీ హిట్. దానికి కారణం మా తెలుగు స్టంట్ యూనియన్. ఆ స్టంట్ యూనియన్ నేషనల్ అవార్డు వచ్చింది సల్మాన్ రాజ్ మాస్టర్. ఓకే, అంటే మేము ఎలాంటి స్టంట్ యూనియన్లో వర్క్ చేస్తున్నాం అంటే ఒక నంబర్ 1 స్టంట్ యూనియన్లో వర్క్ చేస్తున్నాం. దానికి కావాల్సిన సేఫ్టీస్ కానీ, మెజర్మెంట్స్ కానీ అన్నీ తీసుకొని చేస్తాం. కానీ అదృష్టం ఏంటంటే డాన్ 360 మూవీ వరల్డ్ వైడ్గా జంపు ద్వారా వెళ్ళడం చాలా హ్యాపీ. ఎప్పుడైనా సాంగ్ ద్వారా వెళ్తుంది, లేదంటే డాన్స్ ద్వారా వెళ్తుంది, ఏదైనా ట్రైలర్ ద్వారా వెళ్తుంది. ఫస్ట్ టైం మూవీ ప్రమోషన్ ఒక వరల్డ్ వైడ్ ఒక జంప్ ద్వారా వెళ్ళడం, సినిమా డాన్ 360 వెళ్ళడం ఇప్పుడు హ్యాపీ. ప్రెషర్ పెరిగిపోయింది. ఎట్లా అంటే యాక్చువల్లీ నార్త్ ఇండియన్ కూడా మనం ఫోకస్ చేసి టార్గెట్ చేసి తీసాం మూవీ పాన్ ఇండియా అవ్వాలని చెప్పేసి. ఓకే, అంటే థియేటర్లు వెళ్తుందా ఓటీటీ అనేది కాకుండా. సో 5 languages స్పీక్ చేస్తున్నారా? 4 languages అయితే అనుకుంటున్నాము. ఓకే, అయితే అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రెషర్ ఏమైతుందంటే వాట్ ఈస్ డాన్ 360 అని చెప్పేసి కమెంట్స్ ఎక్కడి నుంచి, యూరోప్ నుంచి, యూఎస్ నుంచి, అక్కడి నుంచి. ఓకే, ఇప్పుడు అది ఒకసారి ప్లస్ అవుతుంది. బట్ ఏంటంటే మనం ఒక్కోసారి ఏంటంటే ఇండియన్ ఫార్మాట్లో తీస్తాం సినిమా. అవును. సో ఇప్పుడు ఇంకా సో మచ్ ప్రెషర్. అంటే మీరు బేసిక్ ఫార్మాట్ లో అనుకుని స్టార్ట్ చేశారు సినిమా? బేసిక్ ఫార్మాట్ లో అనుకున్నాం, కానీ ముందే క్లారిటీ ఉంది యాక్షన్ మూవీ అని. ఓకే, వెతికి పట్టుకుంటే మంచి యాక్షన్ డైరెక్టర్ కావాలంటే నాకు మంచి యాక్షన్ డైరెక్టర్ దొరికాడు. నేను అంటే టీజర్ చూసినప్పుడు కింద కమెంట్స్ కూడా చూసాను అనమాట. చాలా మంది ఇన్స్టా రీల్లో ఆ షార్ట్ చూసి, ఆ జంపింగ్ షాట్ చూసి టీజర్ కోసం వచ్చేవాడిని. అది టీజర్ లో ఎక్కడ కూడా జంపింగ్ షాట్ మీరు రివీల్ చేయలేదు. మరి టీజర్ తర్వాత షూట్ చేసింది కదా, వచ్చింది. ఇప్పుడు మాకు అదే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళు ఈ ఫోన్ వీడియోకే జనాలందరూ ఇంత అప్లాజ్ వచ్చింది కదా. యాక్చువల్ 2 కెమెరాలు పెట్టి షూట్ చేశారు, 3 కెమెరాలు.
లేటెస్ట్ డ్రోన్ FPV డ్రోన్ అని లేటెస్ట్ drone డ్రోన్ ఒకటి, drone. జంప్ పట్టుకున్నాం. యాక్చువల్గా ఆ షాట్ రిస్క్ చేసినట్టే. యాక్చువల్గా ఫ్లై క్యామ్ స్టడీగా పెట్టేసి షూట్ చేస్తారు. మేము ఒక డిఫరెంట్ షాట్ రావాలని FPV డ్రోన్ కూడా మా కెమెరామెన్ కూడా FPV డ్రోన్ అతనికి బ్రీఫింగ్ చేసి శ్రవణ్ గారని ఫారూక్ గారు అని చెప్పి మా కెమెరామెన్స్ కూడా FPV డ్రోన్ అతనికి ముందుగా బ్రీఫ్ చేసి ఈ షాట్ డిఫరెంట్గా చేస్తున్నాము. ఆ షాట్ కనుక చూసారనుకోండి మూవీలో, ఈ మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన షాట్ కూడా పనికిరాదు, దిమ్మ తిరిగిపోతుంది షాట్. తిరిగిపోతుంది. అలాంటి షాట్ తీసి ఇచ్చారు మా వెయిటింగ్ కెమెరా. అని చెప్పేసి కమెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏ మాత్రం ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు తగ్గరు, మైండ్ బ్లాక్ అవుతుంది. అది ట్రైలర్ లో వదులుతాను. ఓకే, ట్రైలర్లో ఇంకో ఫైట్ ఉందండి, డాన్ 360లో నింజా ఫైట్ ఉంది. అది ఇండియన్ ఇండస్ట్రీలో ఇంతవరకు రాని యాక్షన్ సీక్వెన్సెస్. 2 minutes ఉంటుంది, బట్ 2 minutes ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆడియన్స్కి టైం దొరకదు. ఓకే, అంటే ఊపిరి బిగబట్టి యాక్షన్ సీక్వెన్స్ చూడాల్సిందే. అలా కొరియోగ్రాఫ్ చేసాము, ప్లాన్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఎలా ఉందంటే యాక్షన్ అంటే 2 రకాలు ఉంటాయి. ఎంగేజింగ్ యాక్షన్, ఆ ఫైట్లు వచ్చినా స్కిప్ చేయండి నెక్స్ట్ కంటెంట్కి వెళ్ళండి. మనం అట్లా కాదు, కూర్చోబెడతాం. అది మా మాస్టర్ మరి మా ఇద్దరికి అలా కోఆర్డినేషన్ కుదిరింది. ఆయన కూడా చాలా ఎఫర్ట్. యాక్చువల్గా ఆయన ఉన్నదానికి ఈ సినిమాకి ఎంత అవసరమో అంత వచ్చిన తర్వాత కూడా సినిమా ఆ ప్రోడక్ట్ బాగా రావడానికి ఆయన లైఫ్లో ఉన్న ఆయన చేయగలిగిన రిస్క్ అంతా చేస్తున్నాడు ఈ సినిమాకి. యాక్చువల్గా తను ఒక కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అని చెప్పలేము. ఈజ్ ఎ సినిమా లవర్. సినిమా కోసం తాను ఎంత రిస్క్ చేయాలో దాన్ని మించి రిస్క్ చేస్తున్నారు. ఆ విషయంలో భరత్ సార్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా డేర్ చేయలేరు ఈ సినిమాకి ఇంతే చాలు, ఇంతే ఎఫర్ట్ పెట్టాలి, ఇంతే చేయాలి. కానీ అంటే నాకు భయం ఏంటంటే ఎందుకు చూడాలి, ఒక భయం. ఇప్పుడు కొరటాల శివ గారు అన్నారు కదా, ఒక భయంతో నేను వర్క్ చేస్తానని చెప్పేసి, అదే దేవరలో కాన్సెప్ట్ ఏది అన్నారు. అట్లా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి తీసేటప్పటి నుంచి భయం అనమాట. ఎందుకు చూడాలి, ఒక ఆడియన్స్ ఎందుకు రావాలి మీ సినిమాకి, ఎందుకు రావాలి? అసలు ఒక 30 seconds ఇన్స్టాగ్రామ్ రీలే ఆడియన్స్ ఉండరు, వెళ్ళిపోతారు ఇక్కడ స్వైప్. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటే ఏదో ఒక ఎలిమెంట్ గట్టిగా తగిలితే తప్పితే థియేటర్కి వచ్చి చూడట్లేదు, OTTకి ఫిక్స్ అయిపోతున్నారు కదా. అంటే అక్కడే అన్నమాట అది భయం. ఏంటంటే సరిపోట్ల ఆకలి, ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, చాలు 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 అంటారు చుట్టూ వాళ్ళు, కానీ అమ్మో ఆడియన్స్ అలా లేదు. సో మీరు ఇంకా దాన్ని ఇంకా చెక్కుతున్నారా? నిజంగా చెప్పాలంటే చెక్కుతున్నారు. మూవీలో జావేద్ అలీ గారు పాట పాడారు, బ్యూటిఫుల్ సాంగ్. అసలు ఆ సాంగ్ ట్రీజర్ వచ్చిన రోజు అది ఇంకెంత వైరల్ అవుతుందో కొడతాము. అది కూడా భలే సాంగ్, జావేద్ అలీ గారి సాంగ్. అది పక్కా హిట్. శ్రీవల్లి పాట పాడారు కదా పుష్పలో, ఆయన మా డాన్ 360లో ఒక సాంగ్. నేనైతే ఆ సాంగ్ కి ఫ్యాన్. అసలు యాక్షన్ డైరెక్టర్ ని, బట్ ఆయన సాంగ్ కి ఫ్యాన్. అంత బాగా పాడించారు, అంత బాగా వచ్చింది పాట కూడా. ఓకే, బాగా నా సినిమాలో ఉంటుంది అది. అది సీన్ అయినా సరే, ఫైట్ అయితే ఈయన ఏం చేసినా అది బాగుంటుంది, అది వేరే విషయం. ఇక అది కొన్ని బాగా వస్తేనే నేను అది షూట్ చేస్తాను. ఫైట్ సీక్వెన్సెస్ చూసాను యాక్చువల్గా. ఫస్ట్ ఫిల్మ్ మీరు ఫస్ట్ యాక్టర్ అన్నట్టు లేదు, ఎలివేషన్స్ చాలా చాలా గట్టిగా ఇచ్చారు. అండ్ యాక్చువల్గా మీకు మార్షల్ ఆర్ట్స్ వచ్చా? మీకు టచ్ ఉందా? బాగా చేస్తారు మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే అంటే సినిమా కోసం జస్ట్ నేర్చుకుంటే వచ్చేది కాదనిపించింది. చిన్నప్పటి నుంచి కొద్దిగా టచ్ ఉంది, సినిమా ముందు మళ్ళీ గట్టిగా నేర్చుకున్నాను. నాకు పర్సనల్గా ఒక షాట్ బాగా నచ్చింది. పంజాలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్ లో కొడతారు, మీకు గుర్తుందా? సేమ్ అదే పంచ్ చూసాను, చాలా నా ఫేవరెట్ పంచ్ యాక్చువల్ గా. సో ఆ పంచ్ అంత ఈజీగా ఆయన చెప్పుకోరు ఆయన గురించి. యాక్షన్ సీక్వెన్స్ కోసం ఆయన ప్రతిరోజు ట్రైనింగ్ చేస్తాడు, కానీ చెప్పడు. కానీ అతనిలో ప్యాషన్ ఏంటంటే భరత్ సార్లో ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ డాన్స్ కానీ ఇరగదీస్తాడు. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఆయన ఇంత పెద్ద ఫస్ట్ సినిమాకి ఇంత ఎలివేషన్స్ ఉన్న యాక్షన్స్ ఎందుకు చేశారంటే ఊరికే లేదు, ఆయనకు ఒక రీజన్ ఉంది, సినిమాలో ఒక రీజన్ ఉంది. అందుకోసమే అంత స్ట్రాంగ్ పంచెస్ కానీ అంత స్ట్రాంగ్ యాక్షన్ కానీ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాకు కూడా ఫస్ట్ మూవీకి ఏంటంటే డబ్బులు ఉన్నాయి లేకపోవడం ఇవన్నీ కాదు, రిసోర్సెస్ దొరకడం కష్టం. ఒక మంచి డిఓపి టీం దొరికింది, ఒక జరుగుతుంది. తర్వాత ఏమైంది, ఇప్పుడు నేను పట్టుకుంది యాక్షన్ స్క్రిప్ట్. నేను స్టార్ట్ చేసేటప్పటికి నా చేతిలో యాక్షన్ మాస్టర్ లేడు. డిఫరెంట్ పీపుల్ని నేను కలుస్తున్నా, ఫైట్లు చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఎక్కడ ఏది ఆగల. మాస్టర్ని కలిసిన తర్వాత ఎందుకో నాకు బాగా నమ్మకం వచ్చింది. ఇద్దరం కలిసి ఒక ఫైట్ చేసాం ఫస్ట్. అది ఏంటంటే అంటే కొత్త సినిమా వాళ్ళు చేసినట్టుగా లేదు, ఆయన ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మోస్ట్ అండర్ రేటెడ్ ఫైట్ మాస్టర్ అంటారు కదా షాలిన్ మలేష్. థ్యాంక్ యూ సార్. అది ఇది మీరు టీజర్ లో చూసింది ఏంటంటే, చూస్తే గట్టిగా ఫైట్లు ఏం లేవు, అక్కడ ఎలివేషన్స్ ఉన్నాయి. ఎలివేషన్స్, యాక్చువల్ ఫైట్స్ చాలా బాగుంటాయి, అది సినిమాలో ఉంటాయి. ఓకే, అంటే మనం కొట్టడం తన్నడం ఏం లేవు, టీజర్ లో లేవు, మీరు అబ్జర్వ్ చేస్తారు.
కంప్లీట్ ఎలివేషన్స్ తో రన్ చేశారు teaser లో. టీజర్ అంతా ఎలివేషన్స్ రండి. యాక్షన్ ఎలా ఉంటుందంటే 5 minutes 3 minutes ఉంటుంది యాక్షన్. ఒక కొత్త హీరోని 3 minutes చూడాలా, 5 minutes కొట్టుకుంటుంటే అనేది ఎందుకు చూడాలనేది, ఎంగేజింగ్ ఎలా చేస్తారనేది మాస్టర్. శ్రీకాంత్ గారితో స్టార్ట్ చేశారు షార్ట్ టీజర్ లో, అవును. ఆయన ఎలివేషన్ ఇస్తున్నారు, ఎలివేషన్స్ కంప్లీట్ ప్లేంటీ ఆఫ్ ఎలివేషన్స్ తో. సో అంటే మీకు ఇంత బాగా మీరు పిక్ చేసుకోవడానికి మీకు ఇంత జడ్జిమెంట్ వచ్చింది కదా, అంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ లైక్ ఇది ఫస్ట్ మూవీ ఏంటి అసలు? ఫస్ట్ మూవీ కానీ అదే యాక్టర్ గా కాదు, సినిమా అంటే వేరే క్రాఫ్ట్స్ లో ఏమైనా ఉన్నారు ఇంతకు ముందు ఏమైనా మీరు? లేదు, చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ ఇష్టం. ఓకే. డాన్స్ చేయడం వల్ల సినిమాలు సాంగ్స్ ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ. అట్లా సినిమాలు చూడటం అలవాటు. సరే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఉంటుంది కదా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీ ఫ్యామిలీ నుంచి మీరే ఫస్ట్ అయితే యాక్టర్? నేనే ఫస్ట్, నేనే నేర్చుకుని అన్నీ దిగాను. నేర్చుకున్నా రాదు అంటే నేనేమంటా అంటే ఎన్నెన్నో అనుకుంటాం, కొన్ని జరుగుతాయి అంటారు కదా, ఆ టైపు. నాకేంటంటే ఏదో ప్లాన్ చేశాను, ఎగ్జిక్యూట్ అయ్యింది. ప్లస్ ఇప్పటికీ టెన్షన్ ఉంది మళ్ళీ అది రిలీజ్ ఏంటి, ఎలా బయటకు వెళ్తుంది అనేది. కాకపోతే ఫుల్ కాన్ఫిడెంట్ సినిమా. సో ఈ రీల్ ఇంత బాగా సక్సెస్ అయింది, ఇంత పేరు వచ్చింది. సో ఇంకా ఫర్దర్ ఇంకేమైనా షూట్ చేస్తున్నారా? దానికి మించి ఏమైనా యాక్షన్ సీక్వెన్స్ కానీ? ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ ఉంది, నింజా ఫైట్. నింజా ఫైట్. సో 2 minutes అంటున్నారు. 2 minutes సార్, బ్రీతింగ్ హోల్డ్ చేసుకుని కూర్చోవాలి. దానికి ట్రైనింగ్ ఇక్కడ లోకల్ తీసుకున్నాం? ఆల్రెడీ ఇక్కడ లోకల్ లో తీసుకుంటున్నాం, బయట నుంచి కూడా ఒక మాస్టర్ తెప్పించాం ఓన్లీ నింజా స్వాట్ కోసం. ఓకే. నేను ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్ బ్లాక్ బెల్ట్ యాక్చువల్గా. నేను ఓకే. నాకు స్వాట్స్, యాక్షన్స్, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ బాక్సింగ్ కూడా. ఓకే. ఇటు మార్షల్ ఆర్ట్స్ లో నేను బ్లాక్ బెల్ట్ కూడా, ప్లస్ జిమ్నాస్టిక్స్, సినీ ఫైట్స్. నేను 18 years నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. 5 awards, బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ అవార్డ్స్ వచ్చినాయి నార్త్ ఇండియాలో. ఓకే. బెస్ట్ యాక్షన్ డైరెక్టర్గా, ఫైట్స్ బాగా కంపోజ్ చేసిన మాస్టర్గా నార్త్ ఇండియాలో వచ్చాయి. తెలుగులో ఇప్పుడిప్పుడే నేను మంచి మంచి సినిమాలు అవన్నీ చేస్తున్నాను. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇవన్నీ సినిమాస్ చేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ని పెట్టి ఇప్పటి వరకు ఇండియాలో రాని ఒక సీక్వెన్స్ షూట్ చేయాలి, ఒక 2 minutes నింజా ఫైట్ అని చెప్పి దాన్ని టార్గెట్ చేసి. ఓకే. ఆల్రెడీ ఉన్నాయి 7 fights అయినాయి అప్పటికి. 7 fights. ఓకే. అంటే ఎట్లా అంటే కథ నేనేం నమ్ముతా అంటే కథ వెళ్తుంది కదా, కథకి ఏం కావాలి ఆ నిమిషాన దానికి అది ఇచ్చేయాలి. అంటే చాలా మంది ఫార్మేట్ ఎలా ఉంటారంటే ఈ ఫస్ట్ హాఫ్ లో ఇలా ఉండాలి, మళ్ళీ గ్యాప్ ఇట్లా ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఇట్లా ఉంటుంది. మాది అలా ఉండదు. ఓకే. కథ మనం చెప్తున్నాము, కథ నిన్ను ఎటు తీసుకెళ్తే అటు తీసుకెళ్ళి, కాకపోతే సినిమాటిక్ గా తీసుకెళ్ళి. సినిమాటిక్ ప్రతి స్టోరీ అట్లా ఉండదు కదా. బేసిక్గా చాలా మంది ఆ సినిమా అనేటప్పటికి ఒక 6 పాటలు 4 ఫైట్లు అంటారు. ఆ స్టోరీ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే అలా ఉండాలి, ఇలా ఉండాలి. అది 8 fights ఎందుకు, 9 fights ఎందుకంటే కథ తీసుకుంటాను, నేనేం చేయను. ఓకే. దానికి నేను అన్యాయం చేసుకోలేను కదా. ట్రూ. అది ఎంత పెయిన్ అయినా సరే తీసుకున్నా. ఓకే, ఫస్ట్ హీరోకి ఇవన్నీ ఎందుకని అంటారు, సినిమా చూసిన తర్వాత నేను ఇంట్రడ్యూస్ అయిన తర్వాత వాళ్ళే క్లైమాక్స్కి వచ్చేసరికి అది ఉండదు. క్వశ్చన్ మార్క్స్ అన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తాయి. మొన్న ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ చూసాను, మన అల్లు అరవింద్ గారు ఒక మాట చెప్పారు. మొగధీరా సినిమాకి రామ్ చరణ్కి నేను నా దగ్గర ఉన్నదంతా పెట్టేశాను, కానీ రిలీజ్ బయట వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను, బట్ నేనే రిలీజ్ చేశాను. ఆ రిలీజ్ చేసింది మాత్రం రిస్క్. ఇంత పెద్ద ప్రొడ్యూసర్ని అయ్యండి, ఇంత చేసిన తర్వాత మళ్ళీ రిస్క్ చేయడం చాలా డేంజర్. కానీ నేను రిస్క్ చేశాను, అప్పుడప్పుడు రిస్క్ చేయాలంట. మేము చేసిన స్టంట్కి కూడా అదే రిస్క్ చేసాము, ఆయన మాట నమ్మే రిస్క్ చేశాను. అంటే మంచి వాళ్ళు, సక్సెస్ అయిన పీపుల్, ప్రతి వాళ్ళ వెనక ఒక రిస్క్ ఉంటుంది. అలాగే భరత్ సార్ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కూడా రిస్క్, నేను చేసిన స్టంట్ కూడా రిస్క్. బట్ సక్సెస్ ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అంటే ఈ ఐడెంటిటీ. అంటే ఈ రోజు ఇది 391 million, 5 million likes, 5.1 million likes వచ్చినాయి. ఇదంతా బయటకు వెళ్ళింది, అందరూ ఇది కనబడుతుంది, కానీ మాకు కనబడేది వేరే ఉంది. మేము రిస్క్ చేసి ఫైట్లు చేసాం. ఇంతకుముందు ఫైట్స్ కూడా చేయడం రిస్కే, చాలా రిస్క్. అంటే కొత్త సినిమాలో ఫైట్ చేయడం రిస్క్, ఈయన చేసే స్టంట్లో రిస్క్, అన్ని అవన్నీ మాకు ఇప్పుడు హ్యాపీగా అవుట్పుట్ చూసుకునేటప్పుడు. ఇది బయటకు వచ్చింది కాబట్టి తెలుసు, బయటకు రాని చాలా ఉన్నాయి, వదులుతాం. ఓకే. డ్రోన్ కూడా కింద పడిపోయింది, కార్ ఉందా, కార్ ఎగిరింది కదా, కార్ పీసెస్ వెళ్ళి డ్రోన్ కి టచ్ అయినాయి, డ్రోన్ కింద పడిపోయింది. ఆ వీడియో కూడా ఉంది, వదులుతా అసలు. ఓకే. ప్రతిరోజు మా స్టంట్ లైఫ్లో మేము భగవంతుడిది ప్రార్థించి, దేవుడా ఈరోజు మేము స్టంట్ చేయడానికి వెళ్తున్నాం, సినిమా కోసం ప్రాణం పెట్టేయడానికి స్టంట్ చేస్తున్నాం. నా అసిస్టెంట్ ఈరోజు ఆ జంప్ చేశాడు రాము అని. వాడనే కాదు, మేము మా మిగతా ఫైటర్స్, మా మిత్రులు, మా ఫైట్ మాస్టర్స్ అందరూ కూడా ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తాం. దేవుడా బయటికి వెళ్తున్నాం, ఈరోజు సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేయడానికి వెళ్తున్నాం, ఈరోజు మమ్మల్ని జాగ్రత్తగా కాపాడు అని చెప్పి దేవుడిని ప్రార్థించి
సినిమా కోసమే ప్రాణాలు వదిలేయడానికి కూడా తెగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే స్టంట్ టీం. స్టంట్ టీం. ఆ రోజు సార్ దానికి యాక్చువల్గా అంత పెద్ద స్టంట్కి వాడికి చిన్న గీత కూడా పడలేదు. బికాస్ ఆఫ్ వీల్ టేక్స్ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాం. బట్ అన్ని సమయాలు మా ఉండవు. ఎంతో మంది స్టంట్ మ్యాన్లు సినిమాల కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ప్రతిరోజు మా సేఫ్టీ మేము ఇస్తూ దేవుడిని నమ్ముతూ మా స్టంట్ యూనియన్ ప్రతిసారి ఒక సంవత్సరానికి 2 సార్లు బల్కంపేటలో, పెద్దమ్మ గుడిలో యాటను కోసి అమ్మవారికి శాంతి చేసి మా స్టంట్ పీపుల్ అందరి కోసం ఫైట్లు జరిగేటప్పుడు సగం నాకు అదే ఉంటుంది మైండ్లో. ఏం కష్టపడుతున్నారు, కింద పడిపోతారు, ఆ దుమ్ములు డబ్బులు తగులుతూ ఉంటాయి. అయ్యో డాన్ 360 క్లైమాక్స్ ఫైట్ లో ఒక అతనికి చెయ్యి మొత్తం కట్ అయిపోయింది, బ్లాస్ట్ అయ్యి. అతను మిస్టేక్ అది యాక్చువల్గా మేము చెప్పే ముందే ఇది బ్లాస్ట్, దీని దగ్గరికి వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా చేయాలి. బై మిస్టేక్ అయిపోతుంది. చాలా బాధపడు. జంపర్ కూడా చాలా మంచి పర్సన్. ఏది జంప్ చేసినవాడు రాము మాస్టర్ వెనకాలే ఉంటాడు ఎప్పుడు. నేను ఇప్పుడు వాళ్ళని కలిసిన బయట. సో ఎప్పుడు అనిపించిందా మీకు ఎందుకు ఇంత అనిపించింది ఇంత తీసుకోవాలి, మంచి ఒక రొమాంటిక్ స్టోరీయో లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ తీసుకుంటే బాగుండు కదా, బడ్జెట్ వైజ్ గా అన్ని రకాలుగా సేఫ్ జోన్ ఉండేవాడిని అని అట్లా అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే నాకు తెలియదు అది. ఓకే, ఇప్పుడు ఒక కథ తెలుసు, ఇది వర్కౌట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెక్క ఉంటుంది. అది ఉన్నప్పుడు అది ఎటు తీసుకెళ్తే డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నేను రొమాంటిక్ స్టోరీ తీయాలి అని అంటే ఫస్ట్ కథ ఎత్తుక్కోవాలి, అది దొరకాలి కదా. ఇప్పుడు నేను సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలి, అది దొరకాలి. ఇప్పుడు ఇదేంటి డాన్ 360 రౌడీలు మొబైల్ యాప్ అంటే రౌడీలు అన్న మాటే ఉన్నప్పుడు యాక్షన్ ఎక్కువ ఉండాలి. సో అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు, కన్ఫ్యూజన్ లేదు, ఐఎమ్ హ్యాపీ. ఆయన ఏంటంటే ఆ కథను నమ్మి ఆ కథకి యాక్షన్ సీక్వెన్సెస్ కావాలి కాబట్టి దిగారు. దిగిన తర్వాత కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటే ప్రతి సీక్వెన్స్ ఇంకా బాగా చేయాలి కొంచెం టైం తీసుకుని దాన్ని బాగా నీట్ గా చేస్తున్నారు. రష్ లేకుండా, కన్ఫ్యూజ్ కాకుండా ఈ రోజు ఇంతవరకు షూట్ చేసాము. ఏంటి ఫ్లాస్ ఏంటి? ఓకే, సో ప్రతి సీన్ బాగా వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి. సో వెరీ నైస్ అండి, బాగా అనిపిస్తుంది. ఆ రీల్ చూసినప్పుడే నేను అనుకున్నాను, భయం వేసింది ఒక సెకండ్. తర్వాత ఇది అంటే నేను ఫస్ట్ ఫిలిం అనుకోలేదు, ఇంటర్వ్యూలో ఎంత బ్లడ్ పెట్టి వేసారు, ఎవరికైనా జరుగుంటే పరిస్థితి ఏంటి, అందరూ అదే అనుకుంటున్నారు. ఇవాళ వరల్డ్ నెంబర్ 1 రీచ్ అంటే అది. సో 500 మిలియన్స్ అంటే 368 మిలియన్స్ ఒక దాంట్లో చూపిస్తుంది. అది కాకుండా కూడా చాలా మిలియన్స్ మొత్తం 500 మిలియన్, మొత్తం 500 మిలియన్స్ అంటే 50 కోట్ల మంది ఇన్స్టాగ్రామ్ లో. ఈరోజు ట్రెండింగ్ నెంబర్ 1 ఉండే ఇన్స్టాగ్రామ్. ఇది మీద వీడియో నేను చూసా, నా ఫ్రెండ్స్ కానీ బయట ఇప్పుడు సేమ్ నాదే పరిస్థితి. ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మీరేనా ఈ వీడియో వేసిందని. అవును మాదే. సో ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్ అండి. సో ఆ రీల్ లానే మీ సినిమా కూడా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంకా చాలా జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని హ్యాపీగా చేయండి. సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. థ్యాంక్ యూ. సో ఇలాంటి స్టంట్ మూవీస్ ఇంకా ఆడియన్స్ మాత్రం ఒకటి చెప్పగలుగుతానండి, యాక్షన్ సీక్వెన్సెస్ లో మాత్రం ఖచ్చితంగా నేల్ బైటింగ్ సీక్వెన్సెస్ మీరు చూస్తారు. అలా మేము కూర్చోబెడతాము. ఆడియన్స్ సక్సెస్ కోసం ఏది చేయడానికైనా, సినిమా కోసం ఏ రిస్క్ చేయడానికైనా నేను రెడీ. ఒకవేళ మీరు కార్ స్టార్ట్ చేద్దామన్నా మిమ్మల్ని కూడా కార్లో కూర్చోబెడతారు, మీకు ట్రైనింగ్ ఇచ్చి. అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు సేఫ్టీ విషయంలో. ఓకే, అందరూ అంటారు సేఫ్టీ ఇవ్వగలుగుతారా లేదా, మీరు కార్ స్టార్ట్ చేస్తారంటే చెప్పండి, మిమ్మల్ని కూడా కూర్చోబెట్టేస్తా కార్. అయితే నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను. మీకు మ్యారేజ్ అయిందా లేదా? మ్యారేజ్ అయింది. అయితే వద్దులేండి, చేయకపోతేనే బెటర్. నన్ను మాత్రం ఎక్కడ కూర్చోబెట్టరు. నేను అన్ని మార్షల్ ఆర్ట్స్ అన్ని ట్రైనింగ్ వచ్చేస్తే ఈయన షర్ట్ 43 ఫైట్ లో. మన తెలుగు ఆడియన్కి ఏం కావాలి? ఇప్పుడు పుష్ప ఉంది క్లైమాక్స్ ఫైట్, దాంట్లో కష్టపడాలి, కాలు చేతులు కట్టేశారు కాబట్టి ఈ షుడ్ ఫైట్ ఫర్ ఆ సీక్వెన్స్. ఆయన కష్టపడక తప్పదు. ఇప్పుడు సీక్వెన్స్ తగ్గట్టు ఆయన షర్ట్ నలగల్లా వద్దా అనేది మేము ప్లాన్ చేస్తాం. నింజా ఫైట్ లో అయితే మీకు షర్ట్ కాదు, మీ ఒళ్ళు వాసిపోతుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం. అయితే అఫ్ కోర్స్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఎందుకంటే మార్షల్ ఆర్ట్స్ గురించి వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఇంకా మంచి షార్ట్స్ మీకు రావాలి అండ్ సినిమా బాగా రావాలి, హిట్ అవ్వాలని కోరుకున్నాం. డాన్ 360 డాన్ 360 ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ.